హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మొహరం స్పెషల్ మైదా ముద్దలు ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీ లాగా చేసుకోవాలి. నార్మల్ చపాతీ లాగా చపాతీ పిండి కలుపుకొని ఆ తర్వాత చపాతీని మంచిగా కాల్చుకోవాలి. నార్మల్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే దీనికి కూడా చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం మంచిగా కాలితే టేస్ట్ బాగా వస్తుంది. అన్ని చపాతీ లాగానే చేసుకోవాలి. చేసుకున్న చపాతీని చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి. మిక్సీలో వేసుకోవచ్చు, ఇలా చేతితో కూడా అలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత నెయ్యిని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న నెయ్యి దాంట్లో సరిపడా బెల్లం, ఎంత తీపి కావాలనుకుంటే అంత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా అన్ని కలిసేటట్టు కలుపుకొని ముద్దలాగా చేసుకోవడం. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ముద్దలు చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ముద్దలు మంచిగా వస్తాయి. చల్లారని చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అన్నీ రెడీ చేసుకోవాలి. మా బాబు టేస్ట్ చేస్తున్నాడు. వాడికి తీపి అంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.